బాహుబలి ముందు వరకు ఒకరు, బాహుబలి తర్వాత ఇంకొకరు అన్నట్టుగా ప్రభాస్ పరిస్థితి మారిపోయింది. బాహుబలి ముందు వరకు కేవలం టాలీవుడ్కి మాత్రమే పరిచయమైన ప్రభాస్ బాహుబలి సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరో అయిపోయారు. ఈ సినిమా తర్వాత అన్నీ కూడా పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ తన ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు డార్లింగ్. భారీ బడ్జెట్తో ప్రేక్షకుల ముందుకు వస్తూ తన సినిమాతో మినిమం గ్యారంటీ అనే నమ్మకాన్ని నిర్మాతలలో కలిగిస్తున్నారు. అంటే ప్రభాస్కి ఏ రేంజ్లో అభిమానులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రభాస్ నుంచి కనీసం ఒక్క మూవీ అయినా ఒక ఏడాదిలో రావాలని అభిమానులు ఆరాటపడుతూ ఉన్నారు. అలాంటి ఆడియన్స్కి 4 సినిమాలు అందులోనూ ఒకే నెలలోనే అంటే ఇక వారు ఎలా ఫీల్ అవుతారో చూడాలి. అలాంటి ఆడియన్స్కి 4 సినిమాలు అందులోనూ ఒకే నెలలోనే అంటే ఇక వారి ఆనందం చెప్పనవసరం లేదు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. అయితే కొత్త సినిమాలు కాదులేండి, ప్రస్తుతం రిలీజ్ చిత్రాల హవా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభాస్కు చెందిన 4 సినిమాలు అందులోనూ ఒకే నెలలో రిలీజ్కి సిద్ధమవుతున్నాయి. దీంతో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఇది అసలు విషయంలోకి వెళ్తే పాన్ ఇండియా స్టార్గా తిరుగులేని ఇమేజ్తో దూసుకుపోతున్న ప్రభాస్ పాత హిట్ మూవీస్ అక్టోబర్ నెలలో వరుసగా విడుదల కాబోతున్నాయి. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ బర్త్డే సెలబ్రేషన్స్లో భాగంగా అక్టోబర్ మొదటి వారం నుంచి ప్రభాస్ సినిమాల హంగామా మొదలు కాబోతుంది. అలాగే దశరథ్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఇందులో ప్రభాస్ లుక్కి అమ్మాయిలంతా ఫిదా అయిపోయారు. ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 22వ తేదీన రిలీజ్ కాబోతుంది. అలాగే ప్రముఖ డైరెక్టర్ కరుణాకరన్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన చిత్రం డార్లింగ్. ఈ సినిమా కూడా ప్రభాస్కి మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా అక్టోబర్ 23వ తేదీన అంటే ప్రభాస్ పుట్టినరోజు నాడే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. దీంతో పాటు ప్రభాస్ తొలి చిత్రమైన ఈశ్వర్ కూడా అదే రోజు థియేటర్లలోకి రాబోతుంది. ఈ చిత్రానికి జయంత్ జీ పరాంజీ దర్శకత్వం వహించారు. ఇలా అక్టోబర్లో మొత్తం 4 చిత్రాలు 4K క్వాలిటీతో థియేటర్లలో సందడి చేయడానికి వస్తున్నాయి. ఇది కదా ఆడియన్స్కి అసలైన పండుగ. మొత్తానికైతే ఈ రిలీజ్ చిత్రాలతోనే ప్రభాస్ ఇమేజ్ మరో లెవెల్ అందుకోబోతుందని చెప్పవచ్చు.